గతసారి మనం చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాం, ఆనందం గురించి. 3 రకాల ఆనందాలు ఉంటాయని కృష్ణుడు చెప్పాడు కదా. మొదట కష్టంగా అనిపించిన తర్వాత మంచిగా ఉండే ఆనందం, వెంటనే బాగున్నా తర్వాత బాధ కలిగించే ఆనందం, మరియు మొదటి నుండి చివరి వరకు మనల్ని తప్పుదారి పట్టించే ఆనందం. అవునమ్మా, మొదట చేదుగా ఉండే ఆనందమే నిజమైన ఆనందం అని చెప్పాడు కదా కృష్ణుడు. నాకు అది బాగా గుర్తుంది. వ్యాయామం లాంటిది అని చెప్పారు కదా నాన్న. మొదట కష్టంగా ఉంటుంది కాని తర్వాత శరీరం బాగుపడుతుంది. బాగా గుర్తుపెట్టుకున్నావు మీరా. ఇప్పుడు కృష్ణుడు అర్జునుడికి మరో ముఖ్యమైన విషయం చెప్తున్నాడు. ఆనందం ఎలా పొందాలో తెలిసింది, ఇప్పుడు ఆ ఆనందానికి దారి ఏమిటో చెప్తున్నాడు. అది మన స్వభావానికి తగిన పనిలోనే ఉంది అని. స్వభావానికి తగిన పని అంటే అందరికీ వేర్వేరు పనులు ఉంటాయా? అదే కృష్ణుడు ఇప్పుడు వివరిస్తున్నాడు. పద చూద్దాం. బ్రాహ్మణ క్షత్రియ విసాం శూద్రాణాం చ పరంతపప కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవైర్గుణైః. కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు ఈ 4 రకాల వ్యక్తులకు వేర్వేరు పనులు ఉన్నాయి. ఆ పనులు ఎలా నిర్ణయమయ్యాయంటే వారి స్వభావం నుండి, వారి లోపల ఉన్న గుణాల నుండి. స్వభావం అంటే పుట్టిన కులమా లేదా వేరే ఏదైనా? మంచి ప్రశ్న ఆరో. కృష్ణుడు ఇక్కడ చెప్తున్నది స్వభావం అంటే మనలో పుట్టుకతో వచ్చిన గుణాలు. ఎవరికి ఏ గుణాలు ఎక్కువగా ఉంటాయో ఆ గుణాలకు తగిన పని వారికి సహజంగా వస్తుంది. అంటే నాకు బొమ్మలు వేయడం బాగా వస్తుంది కదా, అది నా స్వభావమా? అవును మీరా, అలాంటిదే. ఒక్కొక్కరికి ఒక్కొక్క పని సహజంగా వస్తుంది. ఒకరికి నేర్పించటం వస్తుంది, ఒకరికి రక్షించటం వస్తుంది, ఒకరికి వ్యాపారం వస్తుంది, ఒకరికి శ్రమతో పనిచేయడం వస్తుంది. ఇవన్నీ కలిసి సమాజం నడుస్తుంది. అంటే అందరూ వేర్వేరు పనులు చేస్తే అందరికీ అవసరమైనవి పూర్తవుతాయన్నమాట కదా. సరిగ్గా చెప్పావు. మీ స్కూల్లో ప్రాజెక్ట్ చేసేటప్పుడు చూడండి, ఒకరు బొమ్మలు వేస్తారు, ఒకరు రాస్తారు, ఒకరు మాట్లాడి చెప్తారు. ఒక్కరే అన్నీ చెయ్యాలంటే కష్టం. అందరూ కలిసి చేస్తేనే ప్రాజెక్ట్ బాగా వస్తుంది. సమాజం కూడా అలాంటిదే, అందరి పనులు అవసరమే. అప్పుడు ఏ పని చిన్నది కాదు కదా నాన్న. అదే కృష్ణుడు చెప్తున్నది మీరా. వేర్వేరు పనులను గౌరవించడం, అందులో ప్రతి పని విలువను చూడడం, అదే ధర్మం. ఇప్పుడు కృష్ణుడు ఒక్కొక్క రకమైన వ్యక్తికి ఏ గుణాలు ఉంటాయో వివరంగా చెప్తున్నాడు. తర్వాతి శ్లోకం చూద్దాం. శమో దమస్తపః శౌచం క్షాంతిరార్జవమేవచ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం. ఈ శ్లోకంలో కృష్ణుడు బ్రాహ్మణుల స్వభావంలో ఉండే గుణాలు చెప్తున్నాడు. మనసు శాంతంగా ఉండటం, ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవటం, తపస్సు, పవిత్రత, సహనం, నిజాయితీ, జ్ఞానం, వివేకం ఇవన్నీ బ్రాహ్మణుల సహజ గుణాలు. అమ్మా, బ్రాహ్మణులంటే పూజారులు మాత్రమేనా? కాదు ఆరవ్. బ్రాహ్మణ స్వభావం అంటే నేర్చుకోవడం, నేర్పించడం, జ్ఞానాన్ని పంచడం ఇష్టపడే వ్యక్తి. టీచర్లు, డాక్టర్లు, సైంటిస్టులు ఇందరిలోనూ ఈ గుణాలు కనిపిస్తాయి. అంటే మన టీచర్కి బ్రాహ్మణ స్వభావం ఉందా? అలా చెప్పవచ్చు మీరా. ఆమె సహనంగా నేర్పిస్తుంది కదా, నిజాయితీగా ఉంటుంది కదా, ఇవే బ్రాహ్మణ గుణాలు. సహనం అంటే ఆగి ఆగి చేయడమా? సహనమంటే కష్టమైనప్పుడు కూడా తొందరపడకుండా, కోపం రాకుండా శాంతంగా ఉండగలగడం. ఒక మంచి టీచర్ 10 సార్లు అడిగినా చిరాకు పడరు కదా, అదే సహనం. నాకు కూడా ఆ గుణాలు కావాలి. జ్ఞానం, నిజాయితీ, సహనం ఇవి మనందరికీ పెంచుకోవలసిన గుణాలే మీరా. కృష్ణుడు ఇవి కేవలం ఒక వర్గానికి మాత్రమే అని కాదు చెప్పింది, ఇవి ఆ పని చేసే వ్యక్తికి సహజంగా వస్తాయని చెప్తున్నాడు. జ్ఞానం మరియు నిజాయితీతో పనిచేయడం, అదే మనం ఈ శ్లోకం నుండి నేర్చుకోవాల్సింది. ఇప్పుడు తర్వాతి శ్లోకంలో క్షత్రియుల గురించి చెప్తున్నాడు కృష్ణుడు. చూద్దాం. శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం యుద్ధే చాప్య పలాయనం దానమీశ్వరభావచ్చ క్షాత్రం కర్మ స్వభావజం. ఇక్కడ కృష్ణుడు క్షత్రియుల స్వభావంలో ఉండే గుణాలు చెప్తున్నాడు. శౌర్యం, తేజస్సు, దృఢమైన మనసు, నైపుణ్యం, పోరాటంలో వెనక్కి తగ్గకపోవటం, దానం చేయటం, నాయకత్వం ఇవి క్షత్రియ స్వభావంలో సహజంగా ఉంటాయి. క్షత్రియులు అంటే యోధులు కదా నాన్న. ఇప్పుడు యుద్ధాలు లేవు కదా, అప్పుడు ఈ గుణాలు ఎవరికి ఉంటాయి? మంచి ప్రశ్న ఆరవ్. క్షత్రియ స్వభావం అంటే కేవలం కత్తి పట్టుకోవడం కాదు, రక్షించే స్వభావం. పోలీసులు, ఫైర్ ఫైటర్లు, సైనికులు ఇందరిలోనూ ఈ గుణాలు కనిపిస్తాయి. కష్టమైన పరిస్థితిలో వెనక్కి తగ్గకుండా నిలబడటం, అదే క్షత్రియ స్వభావం. ఒక స్నేహితుణ్ణి ఎవరైనా ఏడిపిస్తుంటే
అంటే వెళ్ళి మాట్లాడడం కూడా అలాంటిదేనా? అవును మీరా, అదే శౌర్యం. పెద్ద యుద్ధంలో కాదు, చిన్న రోజువారీ జీవితంలో ఒక స్నేహితుడు ఇబ్బందిలో ఉన్నప్పుడు భయపడకుండా వెళ్లి నిలబడడం, అది చాలా ధైర్యం. కాని అమ్మా, అలా చేస్తే నన్ను కూడా ఏడిపిస్తారేమో అని భయమేస్తుంది కదా. అది నిజమే ఆరవ్. భయం అనిపించడం తప్పు కాదు, కానీ ఆ భయం ఉన్నా కూడా సరైన పని చెయ్యడం, అదే ధైర్యం. కృష్ణుడు చెప్తున్నది అదే. యుద్ధే చాప్యపలాయనం. కష్టమైన సమయంలో పారిపోకుండా ఉండటం. దానం అంటే ఏమిటి నాన్న? క్షత్రియులు దానం చేస్తారా? దానం అంటే ఇచ్చే మనసు. ఒక మంచి నాయకుడు తన దగ్గర ఉన్నది పంచుతాడు, తన బలాన్ని ఇతరుల కోసం ఉపయోగిస్తాడు. అది కూడా క్షత్రియ గుణమే. ధైర్యంగా ఇతరులకు సహాయపడ్డటం, అదే ఈ శ్లోకం మనకు చెప్తున్నది. ఇప్పుడు తర్వాతి శ్లోకంలో వైశ్యులు మరియు శూద్రుల గురించి కృష్ణుడు ఏం చెప్తున్నాడో చూద్దాం. కృషి గౌరక్ష్య వాణిజ్యం వైశ్యకర్మ స్వభావజవం పరిచర్యాత్మకం కర్మశూద్రస్యాపి స్వభావజం. ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు, వ్యవసాయం చేయడం, పశువులను పెంచటం, వ్యాపారం చేయడం, ఇవి వైశ్య స్వభావంలో సహజంగా వచ్చే పనులు. అంతేకాదు, శ్రమతో సేవ చేయటం, అది శూద్ర స్వభావంలో ఉన్న గుణం. అమ్మా, రైతులు లేకపోతే మనకు తినడానికి ఏమీ ఉండదు కదా. అవును ఆరవ్, వ్యవసాయం చేసే వ్యక్తి లేకపోతే సమాజమే నిలబడదు. అది చాలా ముఖ్యమైన పని. మన స్కూల్లో అయ్యా, ఆయన తరగతి గదులు శుభ్రం చేస్తాడు, నీళ్లు తెస్తాడు. ఆయన పని కూడా అంత ముఖ్యమైనదేనా? చాలా ముఖ్యమైనది మీరా. ఆయన పని లేకుండా పాఠశాల నడవదు. కృష్ణుడు ఇక్కడ చెప్తున్నది అదే. ఏ పని చిన్నది కాదు, శ్రమతో చేసే సేవ కూడా అంత గొప్పది. కానీ నాన్న, కొందరు వ్యవసాయం చేసే వాళ్ళను చిన్నగా చూస్తారు కదా, అది తప్పు కదా. తప్పే ఆరవ్. కృష్ణుడు ఇక్కడ ఏ పనికి తక్కువ హోదా ఇవ్వలేదు. ప్రతి పని సమాజానికి అవసరమైనది. ఒక పనిని చిన్నగా చూడడం, అది అర్థం లేని పని. అందరి పని ముఖ్యమే అని కృష్ణుడు చెప్తున్నాడు అన్నమాట. అవును మీరా, కష్టపడి పనిచేయటం, ఇతరులకు సేవ చేయటం, ఇవి గొప్ప గుణాలే. వాటిని గౌరవించటం నేర్చుకోవడమే ఈ శ్లోకం చెప్తున్నది. ఇప్పుడు చివరి శ్లోకంలో కృష్ణుడు చాలా అందమైన విషయం చెప్తున్నాడు. ఈ పనులు చేయటం ద్వారా మనం ఎలా పరిపూర్ణత పొందవచ్చో చూద్దాం. స్వే స్వే కర్మణ్యభిరతః సంసిద్ధిం లభతే నరః స్వకర్మనిరతః సిద్ధిం యథా విందతి తచ్ఛృణు. ఈ శ్లోకంలో కృష్ణుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, తన పనిలో పూర్తిగా నిమగ్నమైన వ్యక్తి పరిపూర్ణతను పొందుతాడు. ఎవరి పనిలో వారు నిలబడి మనసు పెట్టి చేస్తే అందులోనే సిద్ధి దొరుకుతుంది. ఇది ఎలా జరుగుతుందో వినండి అని కూడా చెప్తున్నాడు. సిద్ధి అంటే ఏమిటమ్మా? సిద్ధి అంటే పరిపూర్ణత, నిండుదనం. ఒక పని బాగా చేసినప్పుడు లోపల ఏదో సంతోషం అనిపిస్తుంది కదా, అదే సిద్ధి. నేను బొమ్మ వేసి పూర్తి చేసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అది సిద్ధా? అవును మీరా, అదే సిద్ధి. నువ్వు నీకు ఇష్టమైన పని పూర్తిగా చేసినప్పుడు వచ్చే ఆ నిండుదనం, అదే కృష్ణుడు చెప్తున్నది. కాని నాన్న, నాకిష్టమైన పని చేయాలంటే అది ఎప్పుడు తెలుస్తుంది? ఇప్పుడు తెలుసా? అది మంచి ప్రశ్న ఆరవ్. ఇప్పుడు తెలియకపోవచ్చు, కానీ ఏ పనిలో మనసు పెట్టి చేస్తే అలసట అనిపించదో, ఏ పని చేసినప్పుడు సమయం తెలియకుండా పోతుందో, అది నీ స్వభావానికి తగిన పని. కృష్ణుడు ఇక్కడ చాలా అందమైన విషయం చెప్తున్నాడు. ఎవరి పనిలో వారు నిలబడటం, వేరే వాళ్ల పని చూసి అసూయపడకుండా నీకిచ్చిన పనిలో పూర్తి మనసు పెట్టి చేయటం, అందులోనే నిండుదనం దొరుకుతుంది. అంటే అందరూ ఒకే పని చేయాల్సిన అవసరం లేదు గదా, ఎవరి పని వారు బాగా చేస్తే చాలు. అదే కృష్ణుడు చెప్తున్నది. నీ పనిలో నువ్వు పూర్తిగా ఉండడం, అందులోనే ఆనందం ఉంది, అందులోనే పరిపూర్ణత ఉంది. అమ్మా, కృష్ణుడు ఇది ఎలా జరుగుతుందో వినండి అని చెప్పాడు కదా, తర్వాత ఏం చెప్తాడు? అవును మీరా, కృష్ణుడు ఆగాడు, వినండి అని చెప్పాడు. తర్వాతి శ్లోకాల్లో ఆ పని ఎలా చేయాలో, దాన్ని ఎవరికి అర్పించాలో చెప్తాడు. ఆ జవాబు చాలా గొప్పగా ఉంటుంది. ఈరోజు కృష్ణుడు చాలా ముఖ్యమైన విషయం చెప్పాడు. ప్రతి పని విలువైనదే, ప్రతి స్వభావము అవసరమైనదే. కాని ఇప్పుడు అడిగే ప్రశ్న ఏమిటంటే, ఆ పని ఎంత బాగా చేసినా అది ఎవరికి అర్పించాలి? అది మనకు మాత్రమే చేస్తున్నామా, లేదా మరింత పెద్దదానికి అర్పిస్తున్నామా? పని ఎవరికి అర్పించడమంటే అది ఎలా చేస్తారు? తర్వాతి శ్లోకంలో కృష్ణుడు సరిగ్గా అదే చెప్తాడు. ఆరవ్, పనిని భగవంతుడికి అర్పించినప్పుడు అది సిద్ధిగా మారుతుంది అని. ఆ మాటలు విన్నప్పుడు అర్జునుడికి ఏమనిపించిందో ఊహించు. నాకు కూడా తెలుసుకోవాలని ఉంది. పని చేసేటప్పుడు మనసు ఎక్కడ ఉండాలి? అదే ప్రశ్న మనం అందరం పట్టుకుందాం.